ఇట్స్ సాటర్డే. ఈ రోజు లంచ్ లోకి నేను పాలకూర వెల్లుల్లి కారం చేద్దామని చెప్పి రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఆకుకూరల్లో నాకు నచ్చని ఆకుకూర అంటే పాలకూరనే. రీల్స్ లో చూస్తూ ఉండగా ఈ రెసిపీ కనిపించింది, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని చెప్పి ట్రై చేద్దామని ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా కట్ చేసుకుని వెల్లుల్లి రెప్పలు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇందులో కారానికి నేను ట్రూ చిల్లీ వాళ్ళ కూర కారం యూస్ చేస్తున్నాను. ఏ కర్రీ అయినా బాగా రుచిగా రావాలంటే కారంలోనే ఉంటుందండి టేస్ట్. ఈ మసాలా కారం కానీ కూర కారం కానీ వేస్తే మీ కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందన్నమాట. నేను వాడుతున్న ఈ కారం బ్రాండ్ వచ్చేసరికి ట్రూ చిల్లీ. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. అండ్ కారం వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉప్పు వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్గా చేస్తే వాటర్గా అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా చేసి పక్కన పెట్టుకోండి. ఈరోజు లంచ్లోకి నేను రైస్ కాకుండా చపాతీ చేస్తున్నాను. నేను ఇక్కడ వాడుతున్నది ఆశీర్వాద్ ఆట. కొద్దిగా ఉప్పు వేసి కలిపేసి రెస్టింగ్ కోసం పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ పాలకూరని క్లీన్ చేసేసి సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి 3 ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు వేసి ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోవాలండి. కనీసం 10 to 15 minutes వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. కొద్దిసేపు మూత పెట్టేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం చూసుకుంటూ మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే చూసారు కదా, నీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు పాలకూర వేసుకోవాలన్నమాట. పాలకూర వేసి కూడా మళ్ళీ ఒక 10 to 15 minutes మనం సిమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టి. చాలా సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ బయటికి రావాలండి. దీన్ని మూత పెట్టేసి కుక్ చేస్తూ ఉండగా ఇక్కడ నేను ఇంకా చపాతీస్ ఇందాక నేను పెట్టాను కదా రెస్టింగ్ కోసం, అదైతే నేను చక్కగా నీట్ చేసుకొని లేయర్ చపాతీ అయితే చేస్తున్నాను. లేయర్ చపాతీ ఎలా చేస్తాను అని చెప్పి కొంతమంది కమెంట్స్ పెట్టారు ముందు వీడియోస్కి, ఇప్పుడు చూపిస్తున్నాను. చక్కగా నీట్ చేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫోల్డ్ చేసుకొని అన్ని చపాతీస్ ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు నా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ అలా బయటకు వచ్చింది కదా, అప్పుడు స్టవ్ మాత్రం మనం ఆపేసేయాలి. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఇలా లేయర్ చపాతీ లాగా అలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను. దాన్ని మళ్ళీ మనం నీట్ చేసుకొని ఇలా పాన్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా రోస్ట్ చేశాను చపాతీస్ని. చాలా బాగా సాఫ్ట్గా వస్తాయండి. ఇవంతా అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ ఈ లోపు నా హస్బెండ్ కూడా బయటికి వెళ్ళి వచ్చేసారనమాట. లంచ్ అయితే రెడీ అయిపోయింది. పాలకూర వెల్లుల్లి కారం అండ్ చపాతీ సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.